హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యలముందయ్య. నేను ఎంఎస్సి బీఈడి చేస్తున్నాను. అయితే నేను గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతో కోచింగ్ తీసుకొని ఉన్నాను. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి కష్టపడి కోచింగ్కి వెళ్ళి కష్టపడి ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్స్ రాశాను. కాకపోతే నేను ఎన్నో ఎగ్జామ్స్ రాశాను, కానీ క్వాలిఫై అవుతూ వచ్చాను. కానీ అవి కొన్నిసార్లు ఇంటర్వ్యూలో పోవటం, కొన్నిసార్లు ఎగ్జామ్లో క్వాలిఫై కావటం అలా జరుగుతూ ఉంది. ఆ జరగడం వల్ల నేను ఒక 5 సంవత్సరాల దాకా బ్యాంక్ కోచింగు, రైల్వే, గ్రూప్స్, ఇంకా కాంపిటేటివ్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం రాసుకుంటూ వచ్చాను. కానీ ఒక్క దాంట్లో కూడా ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఒక ఎగ్జామ్ ఇంటర్ అయిపోతుంది. ఒక ఎగ్జామ్ ఇంటర్ దగ్గరికి పోయేలేకే ఒక ఎగ్జామ్ క్వాలిఫై కాలేక అలా ఎన్నో సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడి నేను ఇబ్బంది పడుతూ వచ్చాను. అయితే మాది పూర్ ఫ్యామిలీ. అయితే నేను ప్రజెంట్ ఇప్పుడు ఒక కాలేజీలో టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. సో కాబట్టి నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ పెట్టి విధంగా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి క్రియేట్ చేసుకొని వాళ్ళు కొంచెం డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారు. నాకు కూడా ఒక ఆశ కలిగింది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ఒక యూట్యూబ్ ఛానల్ చేసి నేను కొంచెం డబ్బు సంపాదించుకున్నామని నేను ఇప్పటి నుంచో ఆశపడుతూ ఉన్నాను. అయితే యూట్యూబ్ ఛానల్ తీయడం వల్ల మనకి ఎటువంటి టార్చర్ ఉండదు, ఎటువంటి ప్రెజర్ ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మాత్రం నా యూట్యూబ్ ఛానల్స్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వల్ల ఏదైనా సాధ్యం అవుతుంది ఫ్రెండ్స్. మీరు కానీ నా లైక్స్ ఎక్కువ వస్తే, యూట్యూబ్ ఛానల్స్ లైక్స్ అనేది ఎక్కువ వస్తే నేను యూట్యూబ్ ఛానల్ పైకి రావడానికి కొంచెం మంచిగా ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు మాత్రం నా యూట్యూబ్ ఛానల్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే నేను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఉన్నాను. ఎంతో చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాను. ఆ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతా ఎన్నో పనులు చేసుకుంటూ ఉన్నాను. కానీ కోచింగ్స్ వెళ్ళాను. కానీ ఎగ్జామ్స్ రాస్తాను. కొన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతున్నాను, కొన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై కాలేకపోతున్నాను. కొన్ని ఎగ్జామ్స్ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్తున్నాను, కొన్ని ఎగ్జామ్స్ ఫస్ట్లోనే డిస్క్వాలిఫై అవుతున్నాను. కానీ నేను ఎంతో ఆలోచన వచ్చింది, ఎంతో బాధపడ్డాను. నాకు ఎందుకు జాబ్ రావట్లేదు, నేను ఎంత కష్టపడుతున్నాను ఎందుకు రావట్లేదని ఒక 5 సంవత్సరాలు గట్టిగా దాని మీద కోచింగ్కి వెళ్ళి కూర్చొని కనీసం అది పూరి ఫ్యామిలీ నాకు కూర్చొని ఎంతో కష్టపడి నైట్ ప్రిపేర్ అవుతా, నైట్ అవుట్లు చేసి ప్రిపేర్ అయినా కూడా ఎందుకు మొత్తానికి నేను ఒక ఎగ్జామ్ క్వాలిఫై అవుతున్నాను, ఒక ఎగ్జామ్ ఇంటర్వ్యూ పోయేసరికి ఇంటర్వ్యూలో పోతుంది. దానివల్ల నేను ఎంతో ఇబ్బందికరంగా అయింది. అయితే మరి ప్రజెంట్ ఇప్పుడు ఈ కాలేజీలో కూడా ఇలాగే జరుగుతుంది. నేను వర్క్ చేస్తున్నానని కానీ మనకు జీతం వస్తుందని కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో కాబట్టి యూట్యూబ్ ఛానల్ అనేది కొంచెం మీ మీ యూట్యూబ్ ఛానల్ అనేది కొంచెం మీ లైక్స్ వల్ల, కొంచెం సపోర్ట్ వల్ల నాకు కొంచెం పైకి వస్తే నేను కొంచెం డబ్బు సంపాదించుకోవడానికి కొంచెం నాకు అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల కొంచెం ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల ఎటువంటి ప్రెజర్ లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం మీ ఫ్రెండ్స్ మీరనే వాళ్ళు నాకు కొంచెం లైక్స్, సబ్స్క్రైబర్లు ఎక్కువ ఇస్తే నా యూట్యూబ్ ఛానల్ కొంచెం పైకి రావడానికి ఏదైనా అది మీ వల్లే సాధ్యం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇది మా ఊరు, ఇది మా పల్లెటూరు. ఇది పల్లెటూరు. ఈ తాటి చెట్లు, తాటి పుంజులు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ ఊరు మంచి ఊరు. ట్రాక్టర్లు, గేదెలు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక చేలి పంటలు వేసుకోవడానికి తాటి చెట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. స్కూటీలు అన్నీ నడుపుతారు, రోడ్లు వేస్తారు, రోడ్లు ఉంటాయి, ట్రక్కులు, జేసీబీలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అటు తాటి చెట్లు, ఈతకాయలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అటు ఈత చెట్లకి ఈతకాయలు, తాటి ముంజలు అన్నీ ఉంటాయి అటు.